విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ కామారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు హిందూ ఐక్య వేదిక సభ్యులు. ఈ ర్యాలీ కామారెడ్డి పట్టణంలోని జేపీఎస్ రోడ్లో ప్రారంభమై పాత బస్టాండ్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు చేరుకుంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. హిందువులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. హిందువులందరూ ఏకతాటిపైకి రావాలన్నారు. కమ్యూనిజం, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ద్వారా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, అలాగే రాజధానిలో హిందూ ఐక్య వేదికలుగా ఏర్పడి ఈరోజు బంగ్లాదేశ్ హిందువులకి సంఘీభావనగా, అలాగే వారిని రక్షించుకునే ఒక మొదలు వృద్ధుల వరకు మహిళలు ప్రతి ఒక్కరూ అందరూ ఏకమై ఇంత మహాధర్నాగా, మహాజ్వాలగా ఏర్పడి మహా ర్యాలీగా అందరూ ముందుకు కదిలారు. బంగ్లాదేశ్ హిందువుల కోసం మేము ఎక్కడికైనా పోరాడతాం. అవసరమైతే ఐక్యరాజ్య సమితికి కామారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఊరన లేఖలు పంపడంతో పాటు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలు కూడా వెంటనే బంగ్లాదేశ్లో రంగంలోకి రావాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి హిందూ నాయకులందరూ ఏకతాటి మీదకి వచ్చి మురళీధర్ గౌడ్ గారు కావచ్చు, అలాగే సైంటిస్ట్ గారు కావచ్చు, ఇలా అందరూ ఒక్కరు ఇద్దరు అని కాదు, ప్రతి ఒక్కరు మహిళా